IPL 2024 మ్యాచ్ నెంబర్ 18 SRH వర్సెస్ CSK మ్యాచ్ చూడటానికి ఉప్పల్ స్టేడియం హైదరాబాద్కి వెళ్ళాను. ఈ ఇయర్లో స్టేడియంలో చూస్తున్న ఫస్ట్ మ్యాచ్ ఇది నాకు. ఈ వీడియోలో ఈ మ్యాచ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాను. అదేవిధంగా లాస్ట్ టైం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఉప్పల్ స్టేడియం సీటింగ్ లేఅవుట్ గురించి. దానిలో కొంతమంది డౌట్స్ని కామెంట్ రూపంలో అడిగారు. ఈ వీడియోలో ఆ డౌట్స్కి ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. హాయ్, దిస్ ఇస్ సాగర్. మీరు చూస్తున్నది ఈవా నేచర్ లక్స్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. జనరల్గా మ్యాచ్ స్టార్ట్ అయ్యే 3 hours ముందు మనల్ని స్టేడియంలోకి అలౌ చేస్తారు. అది స్టేడియం మేనేజ్మెంట్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. నేను బుక్ చేసుకున్న ప్లేస్ వెస్ట్ టెర్రస్. అదేవిధంగా ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ ఈస్ట్ టెర్రస్ అని ఉంటుంది. ఈ రెండు ప్లేసెస్కి వచ్చేటప్పటికి మనకి సీటింగ్ నెంబర్ అనేది ఏం రాదు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు. సో వీటికి మనం ముందుగానే వెళ్ళి మనం సీట్స్ అనేది ఆక్యుపై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వెళ్ళడం వల్ల మనం కొంచెం ముందుగా కూర్చోవచ్చు, కిందకి కూర్చోవచ్చు అనమాట. అప్పుడు కొంచెం ప్లేయర్స్ మనకి దగ్గరగా కనిపిస్తారు, మ్యాచ్ కూడా కొంచెం దగ్గరగా క్లియర్గా అనిపిస్తుంది. అండ్ ఈ వెస్ట్ టెర్రస్ కింద చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేటప్పటికి 4000 అబవ్ ఉంటుంది ఇక్కడ సీటింగ్. దీనికి నెంబర్ వస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూస్తున్నట్టు మనకి గేట్ అనేది చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ గ్రిల్స్ బాగా డిస్ట్రాక్ట్గా ఉంటాయి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అక్కడి నుంచి చూడడానికి. సో మనం సీటింగ్ బుక్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని అంటే వెస్ట్ టెర్రస్ అండ్ ఈస్ట్ టెర్రస్. యాక్చువల్గా నేను ఈవినింగ్ 5:15కి గ్రౌండ్కి రీచ్ అయ్యాను. అప్పటికే ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మ్యాచ్ డిమాండ్ని బట్టి కూడా క్రౌడ్ అనేది ముందుగానే వచ్చేస్తారు. ఇక్కడ చూడొచ్చు SRH ప్లేయర్స్ అండ్ CSK ప్లేయర్స్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్లోకి వచ్చారు. 6 o'clock అట్లా అవుతుంది వీళ్ళు ప్రాక్టీస్కి రావటం. అండ్ 4 లైన్లో క్యాచెస్ అండ్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయటం ఇక్కడ చూడొచ్చు. హోమ్ టౌన్ అడ్వాంటేజ్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ పిచ్ ఎలా ఉంటుంది అనేది హోమ్ టౌన్ ప్లేయర్స్కి బాగా అర్థమవుతుంది. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తారు. దాని తర్వాత ఆపోజిట్ టీంని బట్టి వీళ్ళు ఇక్కడ పిచ్ని ప్రిపేర్ చేసుకుంటారు, లైక్ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ. అందుకని చెప్పేసి హోమ్ టీమ్ అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటారు. ఇక్కడ SRH టాస్ గెలిచి బౌలింగ్ని చూస్ చేసుకుంది. ఇక్కడ చూడొచ్చు గ్రౌండ్లోకి మన SRH టీమ్ అండ్ CSK బ్యాట్స్మెన్స్ రావడం. అదేవిధంగా ఇక్కడ పవర్ ప్లేలో చూడొచ్చు ఫీల్డింగ్కి అందరూ ముందున్నారు, థర్డ్ మ్యాన్లో మాత్రమే లాంగ్ ఉన్నారు. ఇది పవర్ ప్లేలో మాత్రమే 6 hours అలాగా ఫీల్డింగ్ పెట్టుకుంటారు. ఆ తర్వాత చేంజ్ అవుతుంది. కొన్ని CSK బ్యాటింగ్ హైలైట్స్ అండ్ వికెట్స్ చూద్దాం. IPL టీమ్స్లో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా SRH ఉంటుంది. ఎందుకంటే తెలుగు స్టేట్స్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న టీమ్ SRH కాబట్టి. SRH తర్వాత CSK, RCB అండ్ ముంబై ఇండియన్స్. ఆఫ్టర్ 6 overs పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ప్లేస్మెంట్స్ని ఎలా చేశారో. లాంగ్లో ఫీల్డర్స్ని పెట్టారు.
ఈ మ్యాచ్ జరిగేటప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే అక్కడ డీజే కానీ మేనేజ్మెంట్ కానీ హోమ్ టీమ్కి సపోర్ట్గా అక్కడ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి అపోజిట్గా అందరూ కూడా సిఎస్కే సిఎస్కే అని అన్నారనమాట. అప్పుడు కొంచెం నాకు బాధ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ వచ్చిన క్రౌడ్ చాలా వరకు కూడా మన తెలుగు స్టేట్స్ నుంచే వచ్చారు. ఎస్, నాకు ధోని అంటే కూడా చాలా ఇష్టము, బట్ మనకి ఎస్ఆర్హెచ్ అని చెప్పి అక్కడ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నప్పుడు దానికి ఆపోజిట్గా అలా అనడం కొంచెం బాధ అనిపించింది. అండ్ ఈ మ్యాచ్లో శివం దూబే బాగా ఆడాడు సిఎస్కే టీంలో. తను 45 రన్స్ చేశాడనమాట. తనని ప్యాట్ కమిన్స్ కూడా చాలా తెలివిగా బౌలింగ్ చేసి 45 దగ్గర అవుట్ చేశాడు. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. జడేజా బ్యాట్ చేసి పిచ్కి మిడిల్ దాకా వచ్చేసాడు. అప్పుడు బౌలర్ దాన్ని రన్అట్ చేద్దామని చూస్తే తను అడ్డంగా ఉన్నాడు వికెట్స్కి. సో వీళ్ళు అవుట్కి అప్పీల్ చేశారు. అప్పీల్ చేస్తే అప్పుడు ప్యాట్ కమిన్స్ దాన్ని వద్దు అని చెప్పేసి కాల్ బ్యాక్ చేశాడు అనమాట. ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ చూపించాడు ప్యాట్ కమిన్స్, అది మంచిగా అనిపించింది. ఎందుకంటే బై మిస్టేకే జడేజా అలా పరిగెత్తాడు, కావాలని ఏం కాదు కాబట్టి. ఇక్కడ మిచెల్ అవుట్ తోటి క్రౌడ్ అంతా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే మన పలైవ బ్యాటింగ్కి వస్తాడు కాబట్టి. ఇక్కడ చూడొచ్చు 19.3 బాల్స్ అయిన తర్వాత ఈ ఛాన్స్ వచ్చింది. ఓన్లీ 3 బాల్స్ మాత్రమే ఉన్నాయి ధోని ఆడటానికి. సో క్రౌడ్ గోల మామూలుగా లేదనమాట, అసలు చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. యాక్చువల్గా చాలా మంది ధోనిని చూడడానికే ఈ స్టేడియంకి వస్తారనమాట. సో తన ఆట కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మిస్ఫీల్డ్ 4 తోటి సిఎస్కే 165 రన్స్ చేసింది. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 166 రన్స్. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ పిచ్లో చూడొచ్చు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్కి వచ్చారు. ఇక్కడ నుంచి మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ హైలైట్స్ అండ్ వికెట్స్ చూద్దాం. పవర్ ప్లేలో అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఎరగదీసేశారు. 4 6 తోటి సిఎస్కే బౌలర్స్ మీద విరుచుకుపడ్డారు. ఇలా గ్రౌండ్లో లైవ్లో చూడటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే
మనకు అక్కడ 6 కానీ 4 కానీ అదేవిధంగా క్యాచ్ కానీ ముందుగానే అర్థమైపోతుంది. అంటే ఆ బాల్ అనేది క్యాచ్కి వెళ్తుందా లేదంటే ఫీల్డర్స్ లేకుండా గ్యాప్లో 4 వెళ్ళిపోతుంది అనేది మనకు ముందుగానే తెలుస్తుంది. బట్ టీవీలో అలా కాదు, కొంచెం టైం పడుతుంది కదా మనకు తెలియాలంటే. డిసడ్వాంటేజ్ అంటే మనకి ప్లేయర్స్ అంత క్లియర్గా కనపడరు, అదొక్కటే. కాకపోతే ఫీల్డింగ్కి వచ్చినప్పుడు మనకి దగ్గరలో ఉన్నప్పుడు బాగా కనిపిస్తారు. యాజ్ యూజువల్గా ఈ మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ బాగా ఆడాడు. 12 బాల్స్కి 37 రన్స్ చేశాడు, 3 4s 4 6s. అదేవిధంగా ట్రావిస్ హెడ్ కూడా 31 రన్స్ చేశాడు 24 బాల్స్కి 3 4s 1 6. .5 ఓవర్స్లో SRH 100 రన్స్ తీసింది, 1 వికెట్ నష్టానికి. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు అప్పటికే. ఇక్కడ ట్రావిస్ హెడ్ రచిన్ రవీంద్రకి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం చూడొచ్చు. ఈ మ్యాచ్లో SRH బ్యాట్స్మెన్స్లో బాగా అంటే ఎక్కువ స్కోర్ చేసింది ఆడమ్ మాక్రమ్. 50 రన్స్ చేశాడు 36 బాల్స్కి, 4 4s 1 6 అన్నమాట. మాక్రమ్ అండ్ షాబాజ్ సేమ్ ఇదేలాగా LBWకి అవుట్ అయ్యారనమాట. తర్వాత క్లాసన్ బ్యాటింగ్కి వచ్చాడు. తన నాక్ కూడా తను బాగా ఆడాడు, తను 10 రన్స్ చేశాడు అనమాట. అదేవిధంగా మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, ఈ మ్యాచ్ ద్వారా తిను కూడా మంచి బ్యాట్స్మెన్ అని అర్థమైందనమాట. ఎండింగ్ బాగా ఇచ్చాడు, 1 6 1 4 తోటి SRH విన్ అయిపోయింది. ఈ ఐపీఎల్లో ఎక్కువగా మన ఇండియన్ యంగ్స్టర్స్ బాగా ఆడటం చూడొచ్చు, చాలామంది తెలుస్తున్నారు. సో ఈ విన్నింగ్ షాట్ తోటి మన SRH విన్ అయిపోయింది. 166 రన్స్ ఈజీగా చేసేసింది 18.1 ఓవర్స్లో. ఇది నా ఎక్స్పీరియన్స్ మన ఉప్పల్ స్టేడియంలో SRH వర్సెస్ CSK మ్యాచ్ది. ఈ వీడియోలో ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.